సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. Hello all, how are you all doing? So friends, today we are back with another concept. So ఇప్పటి వరకు చాలా కాన్సెప్ట్స్ అయితే చూస్తూ వచ్చాం కదా. ద కీ థింగ్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఇంగ్లీష్ మాట్లాడడానికి మనకంటూ కొన్ని వర్బ్స్ తెలియాలి. ఆ వర్బ్స్ ఎలా యూజ్ చేస్తాము అంటే ప్రెసెంట్ లో ఎలా యూజ్ చేయాలి, పాస్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి అంటే డూ ఫార్మ్స్, ఇలాంటివన్నీ మనం ఇంతకు ముందు చూస్తూ వచ్చాం. ఈ రోజు క్లాస్ లో ఐ కేమ్ అప్ విత్ అ వండర్ఫుల్ కాన్సెప్ట్. చూడండి, మనం ఎప్పుడు మన వర్బ్స్ అంటే మనం చేసే పనుల గురించి ఎక్కువ మాట్లాడం. మన పనులతో పాటు మనం చేసే పనులతో పాటు మనం ఉన్న స్థితి గురించి కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం కదా. అంటే మన స్థితి చూడండి, నేను ఉజ్వల అయ్యి ఉన్నాను, నా పేరు, నా స్థితి, నేను పలానా అని చెప్పడానికి ఏం చెప్తాము? బీ ఫార్మ్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో అసలు ఆ బీ ఫార్మ్స్ ఏంటి, ఎలా యూజ్ చేస్తాం, మన స్థితిగతుల గురించి మాట్లాడేటప్పుడు మనకి ఎలాంటి స్ట్రక్చర్స్ కావాలి, టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఆల్ దోస్ థింగ్స్. ఈ రోజు అయితే అవన్నీ నేర్చుకోబోతున్నాం. ఇంతకు ముందు క్లాసెస్ లో వర్బ్స్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాము. ఇప్పుడైతే మన స్థితి గురించి చెప్పాలి. చూడండి, నేను హైదరాబాద్ లో ఉన్నాను అనాలి. ఇందులో ఏమైనా పనుందా? పనేమీ లేదు. నా స్థితి ఉంది. నేను ఎక్కడున్నాను, నేను ఎలా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, నేను డల్ గా ఉన్నాను, అతను చాలా పొడవుగా ఉన్నాడు, ఆమె చాలా యాక్టివ్ గా ఉంది. ఇవన్నీ ఏంటి? అవన్నీ మనం ఉన్న మన స్థితులు, అవన్నీ మన ఉనికి గురించి చెప్తున్నాయి. సో మరి ఇలాంటి సందర్భాలు కూడా మాట్లాడే సందర్భాలు వస్తాయి కదా మనం. మరి అలాంటివి మాట్లాడినప్పుడు మనకి ఉత్తిగా V1 V2 ఇవి తెలిస్తే సరిపోదండి. అక్కడ మనకు కావాల్సిందే బీ ఫార్మ్స్. సో అసలు ఏంటి ఈ బీ ఫార్మ్స్? అసలు బీ ఫార్మ్స్ అంటే ఏంటి, బీ ఫార్మ్స్ లో ఏమేమి ఉంటాయి, ప్రెసెంట్ అయితే ఏం చెప్పొచ్చు, పాస్ట్ అయితే ఏంటి, ఫ్యూచర్ అయితే ఏంటి, ఇవన్నీ ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, ఆర్ యు రెడీ? ఎస్, ఐఎమ్ హియర్ విత్ యూ. సో ఫ్రెండ్స్ చూడండి, అసలు మన స్థితి గురించి చెప్పే వాటిని ఏమంటామంటే బీ అంటాం. బీ అంటే మీనింగ్ ఏంటి అంటే ఉండు లేదా ఉన్నాను అని చెప్పే సందర్భాల్లో మనం బి అనేది యూజ్ చేస్తాం. బి అంటే ఉండుట. మనం చూడండి, కొన్నిసార్లు సైలెంట్ గా ఉండండి అంటాం. సైలెంట్ గా ఉండు, బి సైలెంట్ అంటారా? అంటే బి అంటే మీనింగ్ ఏంటి? ఉండు. అయితే ఈ బిని కొన్ని రూపాలుగా డివైడ్ చేస్తే మనం బికి కూడా 4 వర్బ్ ఫార్మ్స్ లాగా ఎలా వచ్చాయో దాన్ని అలా డివైడ్ చేద్దాం. బిని 4 రకాలుగా ఇలా డివైడ్ చేస్తే V1, V2, V3, V4. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బి అనేది కూడా ఒక వర్బే. కాకపోతే ఆ వర్బ్ ఏ వర్బు? ఉండుట అనే మీనింగ్ ఇచ్చే వర్బ్. బి అంటే ఉండు. మరి నేను ప్రస్తుతం ఉన్నాను అంటే ప్రెసెంట్ గురించి చెప్తే ఈ బిని యామ్, ఈస్, ఆర్ తో చెప్తాను. మరి ఇదే బి పాస్ట్ రూపం ధరిస్తే ఎలా ఉంటుందంటే వస్, వర్. మరి దీని యొక్క V3 రూపం ఏమవుతుంది అంటే బీన్. V4 బీయింగ్. వీటిల్నే బి యొక్క వర్బ్ ఫార్మ్స్. చూడండి, ప్రస్తుతం ఉన్నాను, యామీజర్. గతంలో ఉన్నాను, వస్ వర్. బీన్ గతంలో ఉంటూ ఉన్నాను, బీయింగ్ ఉంటూ ఉన్నాను. సో ఇలా బి ఫార్మ్స్ ని 4 రకాలుగా డివైడ్ చేస్తాం. ప్రస్తుతం నా స్థితి గురించి చెప్పాలనుకోండి, ప్రెసెంట్ అంటే మనం ఎప్పుడు యూజ్ చేయాల్సింది ఏంటి? వర్బ్ 1 యూజ్ చేస్తాం. ప్రెసెంట్ బి ఫార్మ్స్ అంటే V1 బి ఫార్మ్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ రోజు మనం నేర్చుకోబోయేదే ప్రెసెంట్ బి ఫార్మ్స్. అసలు ఈ యామ్, ఈస్, ఆర్ ఈ 3 ఎప్పుడు యూజ్ చేస్తాము, వీటికి ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్ ఏంటి, అసలు ఈ యామ్, ఈజ్, ఆర్ యొక్క తెలుగు మీనింగ్, వీటిని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఉన్నాను, ఉండు అనే మీనింగ్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. నేను ప్రస్తుతం ఉన్నాను అంటే ఐ యామ్ అంటాను. ఈ యామ్, ఈజ్, ఆర్ పక్కన ఏమేం యూజ్ చేయొచ్చు ఇప్పుడు నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. చూడండి, అసలు ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం యామ్, ఈజ్, ఆర్? ఫస్ట్ పాయింట్, మన నేమ్స్ గురించి చెప్పినప్పుడు యూజ్ చేస్తాం. ఎన్ అంటే నేమ్. ఓకే, మన నేమ్స్ గురించి చెప్పినప్పుడు అక్కడ ఏం యూజ్ చేస్తాం? ఐ యామ్. ఇప్పుడు సపోజ్ నా పేరే అడుగుతున్నారు మీరు, నేను నా పేరు చెప్పాలి, యామ్ ఉజ్వల అంటే ఇప్పుడు నా పేరు చెప్పినప్పుడు నేను ఏమంటున్నాను అంటే నా పేర్ల కోసం యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేశానా? నేమ్స్. ఈ నేమ్స్ లో నా వృత్తి కూడా వస్తుంది కదా. నా వృత్తి అంటే నా ప్రొఫెషన్ గురించి కూడా నేను చెప్తూ ఉంటాను. నేను ఒక టీచర్ని అనాలి అంటే నేను ఒక టీచర్ అయి ఉన్నాను. నేను ఒక టీచర్నై ఉన్నాను. ఉండుట వచ్చిందా? ఇలా ఉండు అనే మీనింగ్ వస్తే నేమ్స్ అప్పుడు యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేశాను. ఆ నేమ్స్ లోనే ప్రొఫెషన్ యొక్క నేమ్ గురించి కూడా యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేస్తున్నాను. నేను టీచర్ అయి ఉన్నాను, అతను ఒక డాక్టర్ అయి ఉన్నాడు, ఇలా ఉన్నాను, ఉండుట మన ప్రొఫెషన్ యొక్క స్థితి గురించి చెప్పినప్పుడు కూడా యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేస్తాం.
ఇంకా ఎప్పుడు అమీజార్ యూజ్ చేస్తానంటే చూడండి, అడ్జెక్టివ్స్ అంటాం. అడ్జెక్టివ్స్ అంటే మనలో ఉన్న గుణాల గురించి చెప్పేటప్పుడు, మనలో ఉన్న క్వాలిటీస్ ఆర్ మన గుణాలని తెలియచేసే దాన్నే అడ్జెక్టివ్ అంటాం. ఓకే, సో ఏంటి అడ్జెక్టివ్స్? నేను పొడవుగా ఉన్నాను, నాలో ఉన్న విశేషణం, నా గుణాన్ని చెప్తున్నాను. నల్లగా ఉంది ఈ హెయిర్ అంటే నలుపు, దీని యొక్క క్వాలిటీ ఏంటి? నలుపు అనేది దీని క్వాలిటీ. సో ఇలా ఒక క్వాలిటీస్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా, ఓకే, సో నల్లగా ఉండుటాం, పొడవుగా ఉండుటాం, సంతోషంగా ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, ఇలా. సో ఇలా ఉండుట అనే మీనింగ్ వచ్చినప్పుడు ఏం యూజ్ చేస్తున్నాను? అడ్జెక్టివ్స్. అంటే మన క్వాలిటీస్ గురించి చెప్పినప్పుడు కూడా am, is, are. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇంకా ఎప్పుడు అమీజార్ యూజ్ చేస్తాము అని అంటే మనం ఉన్నటువంటి ప్లేస్ ని గురించి చెప్పేటప్పుడు కూడా, మన ప్లేస్ ఏదైతే ఉందో, మనం ఏ ప్లేస్ లో ఉన్నామో దాని గురించి చెప్పినప్పుడు కూడా దాని ముందర అమీజార్ యూజ్ చేస్తున్నా. నేను ఇప్పుడు ఎక్కడున్నావు అంటే, నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నా. హైదరాబాద్ లో ఉన్నాను, ఉన్నాను అంటున్నానా? ఉన్నాను అంటే అమీజార్ పెట్టాలి. నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నా, ఐఎమ్ ఇన్ హైదరాబాద్. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఆల్రెడీ ఇంతకు ముందు మనం నేర్చుకున్నాం, నేను ఒక పని చేస్తూ ఉన్నాను, పని చేస్తూ ఉన్నా అన్నప్పుడు కూడా అమీజార్ యూజ్ చేస్తాం. ఒక పని నేను ఇప్పుడు ప్రస్తుతం చేస్తూ ఉన్నానంటే, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉన్నాను, ఐఎమ్ టాకింగ్ టు యూ. నేను రాస్తూ ఉన్నాను, ఐఎమ్ రైటింగ్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఓకే, ఒక పని చేస్తూ ఉన్నాను వచ్చిందా? అంటే సింపుల్ గా మనం తెలుగులో ఉన్నాను, ఉన్నాను, ఉండు ఇలాంటి మీనింగ్స్ వచ్చినప్పుడు, ప్రస్తుతం అన్నప్పుడు ప్రస్తుతం ఉన్నాను అనే మీనింగ్స్ వస్తే మనం యూజ్ చేయాల్సినటువంటిదే am, is, are. ఇప్పుడు ఈ అమీజార్ ని తీసుకువెళ్ళి మన ఫార్ములా ఒకటి ఉంది కదా, పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్స్. ఇది మన ఫార్ములా. ఇప్పుడు ఈ అమీజార్ తీసుకొచ్చి ఈ ఫార్ములాలో అప్లై చేసి చూద్దాము ఎలా వస్తాయి ఏంటి. వీఆర్ గోయింగ్ టు లెర్న్ దిస్. సి, అమీజార్ ని చూస్తే మన ఫార్ములాలో అప్లై చేస్తే, నేను ఉన్నాను అంటే ఐ యామ్, మీరున్నారు యు ఆర్, అతనున్నాడు హి ఈస్, ఆమె ఉంది షీ ఈస్, వాళ్ళు ఓకే ఇట్ అనుకుందాం, ఇట్ ఈస్, అది ఉంది ఇట్ ఈస్, వాళ్ళున్నారు దే ఆర్, మనమున్నాం వి ఆర్. చూడండి, అన్నిట్లో ఉన్నాను, ఉన్నాను, ఉండు అనే మీనింగ్ వస్తుంది. ఉండు, ఉన్నాను అనే మీనింగ్ వస్తే యామ్, ఈస్, ఆర్. మనం అనుకున్న పాయింట్స్ ఏంటి? 5 పాయింట్స్ చూసాం కదా. అందులో ఫస్ట్ పాయింట్ చూడండి, మన పేర్లు గురించి చెప్తున్నాను. నేను ఉజ్వల అయ్యి ఉన్నాను, ఐ యామ్, నా పేరు చెప్తున్నాను ఇక్కడ, యామ్ ఉజ్వల. ఓకే, అతను శ్రీను అయ్యి ఉన్నాడు, హీ ఈస్ శ్రీను. చూడండి, మామూలుగా మాట్లాడేటప్పుడు అయి ఉన్నాడు, ఆమె శ్రీను, ఆమె లలిత అయ్యుంది, అతను శ్రీను అయ్యి ఉన్నాడు ఇలా అనం. జస్ట్ అతను శ్రీను, హీ ఈస్ శ్రీను. ఓకే, ఆమె నా ఫ్రెండ్, షీ ఈజ్, నా రిలేషన్ గురించి కూడా చెప్తున్నాను చూడండి, షీ ఈజ్ మై ఫ్రెండ్. ఓకే, ఇవన్నీ పేర్లే, ఫ్రెండ్, కజిన్, సిస్టర్. ఓకే, ఇవన్నీ పేర్ల గురించే వస్తున్నాయి. ఆమె నా సిస్టర్, షీ ఈజ్ మై సిస్టర్. ఆమె నా కలీగ్, షీ ఈజ్ మై కలీగ్. ఓకే, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, దే ఆర్ మై ఫ్రెండ్స్. మనందరం ఒక టీమ్ మెంబర్స్, వీఆర్ ఎ టీమ్. ఓకే, మనందరం కలిపి ఒక టీమ్. ఇవన్నీ పేర్లేనా? టీమ్, సిస్టర్, పేర్లు ఉజ్వల, శ్రీను, ఇవన్నీ ఏంటి? పేర్లు. ఇలా పేర్ల గురించి వచ్చినప్పుడు ఏం యూజ్ చేశాను? యామ్, ఈస్, ఆర్. మీరు జస్ట్ దయచేసి వాచ్ చేయడం కాదు, యూ ఆల్సో జస్ట్ కీప్ ప్రాక్టీసింగ్ సంథింగ్. ఇప్పుడు వీటన్నిటికీ ఏదో ఒకటి పెట్టడానికి ట్రై చేయండి. ఐ యామ్ అని చెప్పి మీ పేరు పెట్టండి. యు ఆర్ అని చెప్పి సపోజ్ ప్రజ్ఞాన్ అండి, లేకుంటే సుమన్ టీవీ అని, సంథింగ్ లైక్ దట్. యు ఆర్ అని చెప్తూ ఉండండి. అండ్ నెక్స్ట్, హీ ఈజ్ శ్రీను, హీ ఈజ్ శేఖర్. ఓకే, ఆమె రాధిక, షీ ఈజ్ రాధిక. అండ్ వాళ్ళందరూ నా కజిన్స్, దే ఆర్ మై కజిన్స్. ఓకే, ఇది ఒక మార్కర్, ఇట్ ఈస్ ఎ మార్కర్. ఇది ఒక బోర్డ్, ఇట్ ఈస్ ఎ బోర్డ్. ఇది ఒక క్లాస్ రూమ్, ఇట్ ఈస్ ఎ క్లాస్ రూమ్. అర్థమవుతుందా? అంటే పేర్ల గురించి వచ్చినప్పుడు అమీజార్ యూజ్ చేసాం. సెకండ్ పాయింట్, ఇంకా ఏమనుకున్నాం, ఈ పేరుల్లోనే ఇది కూడా ఒక భాగం. అంటే మన వృత్తి పేరు, ప్రొఫెషన్, ప్రొఫెషన్ పేరు అంటే మన వృత్తే, కానీ పేరు, పేరు కూడా ఇది కూడా నౌన్స్ లోకే వస్తుంది అనమాట, సెకండ్ పార్ట్. ఓకే, సో నా వృత్తి గురించి చెప్పినప్పుడు కూడా ఏం చెప్తాను? యామ్, ఈస్, ఆర్. ఐ టీచర్ అంటానా? నో. యు డాక్టర్ అంటామా? నో. అంటే డాక్టర్ అయి ఉన్నాము, యు ఆర్ ఏ డాక్టర్. ఓకే, అతను ఒక లాయర్ అయి ఉన్నాడు, హీ ఈస్ ఎ లాయర్. ఓకే, ఆమె ఒక పైలట్ అయి ఉంది, షీ ఈస్ ఎ పైలట్. అర్థమవుతుందా? సో ఇలా మన ప్రొఫెషన్స్ గురించి చెప్పినప్పుడు కూడా మనం యూజ్ చేయాల్సింది యామ్, ఈస్, ఆర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం యూజ్ చేస్తామంటే, ఇందాక మనం చూసాం అడ్జెక్టివ్స్.
అడ్జెక్టివ్స్. మీరు చాలా హ్యాపీగా ఉన్నారే ఈరోజు అంటాం. ఎలా అంటాము? మీరు హ్యాపీగా ఉన్నారు. మీలో ఉన్న గుణం, మీలో ఉన్న క్వాలిటీస్ గురించి చెప్పేటప్పుడు అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ ముందు కూడా ఏం యూజ్ చేస్తున్నాము? am, is, are. You are very happy today. He is so sad. Okay, she is active, she is enthusiastic. So ఇలా మనలోని గుణాలని తెలియచేసినప్పుడు కూడా am, is, are యూజ్ చేసాం. ఫోర్త్ పాయింట్, మనం ఉన్నటువంటి ప్లేస్ గురించి చెప్పాలి. ఓకే, నేను హైదరాబాద్ లో ఉన్నాను, ఐఎమ్ ఇన్ హైదరాబాద్. నేను ప్రజ్ఞాలో ఉన్నాను, ఐఎమ్ ఇన్ ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్. ఓకే, సో అతను ప్రజ్ఞాలో ఉన్నాడు, హీ ఈజ్ ఇన్ ప్రజ్ఞ. సో ఇలా మనం ఉన్న ప్లేసెస్ గురించి చెప్పినప్పుడు కూడా am, is, are. ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తాం? లాస్ట్ అండ్ ఫైనల్, మనం చేసే ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పినప్పుడు కూడా am, is, are యూజ్ చేస్తాం. నేను ఇప్పుడు క్లాస్ చెప్తూ ఉన్నాను, ఐఎమ్ టీచింగ్. అతను నిద్రపోతూ ఉన్నాడు, హీ ఈజ్ స్లీపింగ్. ఆమె ఆడుతూ ఉంది, షీ ఈజ్ ప్లేయింగ్. వర్షం కురుస్తూ ఉంది, ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్. ఓకే, మనందరం ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం, వి ఆర్ ప్రాక్టీసింగ్. సో మన ఫార్ములాలో నుంచి పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్స్. పాజిటివ్ అయిపోయింది. ఓకే, లెట్స్ సీ సెకండ్ వన్, దట్ ఈస్ నెగటివ్. ఎలా చెప్పచ్చో చూద్దాం. నేను హ్యాపీగా ఉన్నానంటే ఐ ఆమ్ హ్యాపీ. చాలా మంది ఏమంటూ ఉంటారంటే, మెనీ పీపుల్ థింక్ ఐఎమ్ ప్రజ్ఞ. ఓకే, ఇన్స్టిట్యూట్ పేరు ప్రజ్ఞ కదా, సో నా పేరే ప్రజ్ఞ అనుకుని చాలా మంది ప్రజ్ఞ మేడం అని పిలుస్తూ ఉంటారు. అప్పుడు నేను చెప్పాలి, నేను ప్రజ్ఞ కాదు, నా పేరు ఉజ్వల. నేను ప్రజ్ఞ కాదు, ప్రజ్ఞ అనేది నా సంస్థ పేరు. ఓకే, నా పేరు వేరు. ఇప్పుడు నేను చెప్పాలి, నేను ప్రజ్ఞ కాదు. ఓకే, నేను ప్రజ్ఞ కాదు. అప్పుడు ఏమంటాను? నాట్ పెడతాను అంతే. దీని పక్కన చూడండి, ఐఎమ్ నాట్ ప్రజ్ఞ, ఐఎమ్ నాట్ ప్రజ్ఞ, ఐఎమ్ ఉజ్వల. ఓకే, ఎస్. సో ఇలా మన పేర్లు గురించి నేను పలానా కాదు అని చెప్పినప్పుడు ఐఎమ్ నాట్ ప్రజ్ఞ, హీఈస్ నాట్ రాజేష్, ఓకే, షీ ఈస్ నాట్ లలిత. సో ఇలా నేమ్స్ గురించి వచ్చినప్పుడు కూడా నాట్ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్, దీన్ని నెగిటివ్ గా ఇంకొకటి చూస్తే, మన ప్రొఫెషన్స్ గురించి చెప్పాలి, మన వృత్తి గురించి చెప్పేటప్పుడు. ఓకే, మీరు ఒక పోలీస్ ఆఫీసరా? కాదు, నేను పోలీస్ ఆఫీసర్ని కాదు, ఐఎమ్ నాట్ అ పోలీస్ ఆఫీసర్. నేను ఇప్పుడు హ్యాపీగా లేను, ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐఎమ్ నాట్ హ్యాపీ. అతను ఇప్పుడు యాక్టివ్ గా లేడు, హీఈస్ నాట్ యాక్టివ్. ఓకే, అతను ఇప్పుడు ప్రజ్ఞలో లేడు, హీఈస్ నాట్ ఇన్ ప్రజ్ఞ. అతను ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదు, హీఈస్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్. సో మన ఫార్ములాలో నుంచి వీఆర్ డన్ విత్ పాజిటివ్ అండ్ నెగటివ్. రెండైతే కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్, ఇప్పుడు క్వశ్చన్స్ అడగాలి. ఐ అంటే ఇంట్రాగేటివ్. చూడండి, క్వశ్చన్స్ అడగడం. ఈ క్వశ్చన్స్ కూడా దేంతో రావాలి? మన సబ్జెక్ట్ ఏంటి? am, is, are కదా. am, is, are మన సబ్జెక్ట్. మరి క్వశ్చన్స్ కూడా దేంతో వస్తాయి? am, is, are తోనే క్వశ్చన్స్ రావాలి. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు, మీరు హ్యాపీగా ఉన్నారా? ఆర్ యు హ్యాపీ? ఆర్ యు, మీరు ఉజ్వలనా? ఆర్ యు ఉజ్వల? మీరు ప్రజ్ఞనా? ఆర్ యు ప్రజ్ఞ? మీరు టీచరా? ఆర్ యు ఎ టీచర్? ఓకే, మీరు ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నారా? ఆర్ యు యాక్టివ్? డ్రౌజీగా ఉందా మీకు? ఆర్ యు డ్రౌజీ? లేజీగా ఉన్నారా ఈరోజు మీరు? ఆర్ యు లేజీ? మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారా? ఆర్ యు ఇన్ హైదరాబాద్? మీరు ఇప్పుడు క్లాస్ టీచ్ చేస్తూ ఉన్నారా? ఆర్ యు టీచింగ్ క్లాస్ నా? ఆర్ యు టీచింగ్ క్లాస్? ఇవన్నీ క్వశ్చన్స్. ఓకే, సో ఇప్పుడు మీ గురించి అడిగితే ఆర్ యు అన్నాను. మరి ఇప్పుడు వాళ్ళ గురించి అయితే యూ ప్లేస్ లో ఏం పెడతాము? సింపుల్ గా దే. ఓకే, ఎస్. వాళ్ళు ఇప్పుడు క్లాస్ వింటున్నారా? ఆర్ దే లిసనింగ్ టు ద క్లాస్? ఓకే, వాళ్ళు ఇప్పుడు చాలా డ్రౌజీగా ఉన్నారా? ఆర్ దే డ్రౌజీ? వాళ్ళు లేజీగా ఉన్నారా? ఆర్ దే లేజీ? వాళ్ళు కంఫర్టబుల్ గానే ఉన్నారా ఇక్కడ? ఆర్ దే కంఫర్టబుల్ హియర్? ఆర్ దే కంఫర్టబుల్? ఓకే, వాళ్ళు నేర్చుకుంటున్నారా? ఆర్ దే లెర్నింగ్? ఆర్ దే లెర్నింగ్? సో ఆర్ యు, ఆర్ దే. మరి ఈజ్ మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని అంటే, అతని గురించి ఆమె గురించి అడిగినప్పుడు ఈజ్ తో అడగాలి. ఈజ్ హీ ఆర్ షీ? ఓకే, అతను హ్యాపీగా ఉన్నాడా? ఈజ్ హీ హ్యాపీ? అతను నరేంద్రనా? ఈజ్ హీ నరేంద్ర? అతను ఒక పోలీస్ ఆఫీసరా? ఈజ్ హీ ఎ పోలీస్ ఆఫీసర్? అతను ఇక్కడ కంఫర్టబుల్ గా ఉన్నాడా? ఈజ్ హీ కంఫర్టబుల్ హియర్? అతను ఇప్పుడు టెంపుల్ లో ఉన్నాడా? ఈజ్ హీ ఇన్ టెంపుల్? అతను ఇప్పుడు పూజ చేస్తూ ఉన్నాడా? ఈజ్ హీ డూయింగ్ పూజ ఆర్ ఈజ్ హీ పర్ఫార్మింగ్ పూజ? ఈజ్ హీ డూయింగ్? ఆమె క్లాస్ టీచ్ చేస్తూ ఉందా? ఈజ్ షీ టీచింగ్? ఓకే, ఆమె పరిగెడతా ఉందా? ఈజ్ షీ రన్నింగ్? ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉందా? ఈజ్ షీ స్పీకింగ్ ఇంగ్లీష్? సో ఇలా క్వశ్చన్స్ అడిగినప్పుడు పాజిటివ్ క్వశ్చన్స్. ఎప్పుడైనా సరే క్వశ్చన్స్ ఓన్లీ పాజిటివ్ ఉంటాయా? కాదు.
నెగిటివ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా. మరి నెగిటివ్ అడగాల్సి వచ్చింది అనుకోండి, ఏం లేదు, సింపుల్ నాట్ యాడ్ చేస్తాం అంతే. సింపుల్ గా నాట్ యాడ్ చేస్తాం. ఇందాక పాజిటివ్ క్వశ్చన్ అయితే ఆర్ యు అన్నాం, ఇప్పుడు నెగిటివ్ అయితే ఆర్ నాట్ యు. కానీ దాన్ని షార్ట్ కట్ లో పలికేటప్పుడు మాత్రం ఎలా అనాలంటే ఆంట్ యు, ఆంట్ యు. ఓకే, మీరు టీచర్ కాదా? ఆంట్ యు ఏ టీచర్? మీరు ఇప్పుడు వైజాగ్ లో లేరా? ఆంట్ యు ఇన్ వైజాగ్? మీరు ఇప్పుడు క్లాస్ టీచ్ చేస్తూ లేరా? ఆంట్ యు టీచింగ్ క్లాస్? మరి ఇప్పుడు అతను క్లాస్ టీచ్ చేస్తూ లేడా? ఈజెంట్ హీ టీచింగ్ క్లాస్? ఆమె నేర్చుకుంటూ లేదా? ఈజెంట్ షీ లెర్నింగ్? ఆమె ఒక టీచర్ కాదా? ఈజెంట్ షీ ఎ టీచర్? సో ఇవన్నీ పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఇందులోనే లాస్ట్ ఒక్కసారి WH క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? వాట్ ఆర్ యు అంటే చాలు. ఓకే, అంటే మీరేంటి, మీ వృత్తి ఏంటి అని అడిగినప్పుడు వాట్ ఆర్ యు, వాట్ ఆర్ యు. ఎక్కడుంటారు మీరు? వేర్ ఆర్ యు లివింగ్? ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు మీరు? వేర్ ఆర్ యు లివింగ్? ఓకే, ఎస్. ఎందుకు అలా చూస్తున్నారు? వై ఆర్ యు, వై ఆర్ యు లుకింగ్ లైక్ దట్? వై ఆర్ యు లుకింగ్? ఓకే, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు? హౌ ఆర్ యు ప్రాక్టీసింగ్? అతను ఎలా ఉన్నాడు? హౌ ఈజ్ హీ? ఆమె ఎలా ఉంది? హౌ ఈజ్ షీ? ఆమె ఎలా ప్రిపేర్ అవుతోంది? హౌ ఈజ్ షీ ప్రిపేరింగ్? అతను ఎలా నేర్చుకుంటున్నాడు? హౌ ఈజ్ హీ లెర్నింగ్? సో ఇలా WH క్వశ్చన్స్ మీరు వాళ్ళు అయితే ఆర్తో అడుగుతాము, హీ షీ అయితే ఈస్ తో అడుగుతూ వస్తాం. సో దీస్ ఆర్ సమ్ WH క్వశ్చన్స్ దట్ వి యూస్. ఇవి కొన్ని WH క్వశ్చన్స్. సో అర్థమైంది కదా. ప్రస్తుతం మన స్థితి గురించి చెప్పేటప్పుడు am, is, are ఉపయోగించి ఇలా ఈ పాయింట్స్ అన్నిటితో చెప్తూ ఉంటాము. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ am, is, are. ప్రస్తుతం మన స్థితి, మన స్థితుల గురించి చెప్పినప్పుడు ఇలా చెప్తాం. ఇప్పుడు దీని మీద ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా? Are you with us? Yes. So we have our friends here. Okay, I'll ask them some questions. వాళ్ళ ఆన్సర్స్ చెప్తారు, వాళ్ళతో పాటు మీరు కూడా మాకు ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, మీరు అక్కడి నుంచి ప్రాక్టీస్ చేయండి, వీళ్ళు ఇక్కడ నుంచి చేస్తారు. ఓకే, ఎస్, రెడీ మ్యామ్? వై సో డల్? బీ యాక్టివ్. ఇట్స్ వెరీ సింపుల్ టాపిక్, రైట్? చాలా ఈజీ. ఓకే, అతను మీ ఎనిమీనా? మేడం, అతను మీ ఎనిమీనా? ఇది క్వశ్చన్ కదా. ఈజ్ హీ యువర్? వెరీ గుడ్. అతను మీ ఫ్రెండ్ కాదా? ఈజెంట్ హీ యువర్ ఫ్రెండ్? అంతే. ఓకే, ఆమె మీ సిస్టరా? ఈజ్ షీ యువర్ సిస్టర్? ఆమె మీ సిస్టర్ కాదా? ఆమె ఏం చేస్తోంది ఇప్పుడు? ఆమె ఎక్కడ వర్క్ చేస్తోంది? ఆమె డాక్టరా? వెరీ గుడ్. ఈ షీ ఏ డాక్టర్ అనాలి. ఈ షీ ఏ డాక్టర్? ఓకే, ఆమె ఏం చేస్తుంది? వాట్ ఈజ్ షీ? వాట్ ఈజ్ షీ? అతను ఏం చేస్తాడు? వాట్ ఈజ్ హీ? ఓకే, వాట్ ఈజ్ హీ? అతను ఎక్కడున్నాడు ఇప్పుడు? అతను కదా. వేర్ ఈజ్ హీ నౌ? ఓకే, ఎస్. ఆమె ఎక్కడుంది? వేర్ ఈజ్ షీ నౌ? వేర్ ఈజ్ షీ నౌ? ఓకే, ఆమె ఎలా ప్రిపేర్ అవుతోంది? ఎలా ప్రిపేర్ అవుతోంది? హౌ ఈజ్ షీ? అంతే. హౌ ఈజ్ షీ ప్రిపేరింగ్? ఓకే, ఎస్. అతను ఎలా ఉన్నాడు ఇప్పుడు? అతను యాక్టివ్ గా ఉన్నాడా? అతను యాక్టివ్ గా లేడా? ఎందుకు యాక్టివ్ గా లేడు? అతను యాక్టివ్ గా ఉన్నాడు. హీ ఈజ్ యాక్టివ్. అతను ఇప్పుడు క్లాస్ రూమ్ లో ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ ద క్లాస్ నౌ. ఓకే, అతను ఇప్పుడు క్లాస్ లో లేడు. అతను ఇప్పుడు క్లాస్ లో ఉన్నాడా? అతను ఇప్పుడు క్లాస్ లో లేడా? అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అతను మీ ఫ్రెండ్ కాదా? Isn't he your friend? అతను నా ఫ్రెండ్. He is my friend. అతను నా ఎనిమి కాదు. Isn't you? He is not my. He is not my friend. He is not my enemy. He is not my enemy. Okay, yes. ఇది నా ఫేవరెట్ డిష్. It is my favorite. అంతే. It is my favorite dish. Okay, ఇది మీ ఫేవరెట్ డిషా? Is it your favorite dish? ఇది మీ ఫేవరెట్ డిష్ కాదా? Isn't it your favorite dish? అవునా? ఇప్పుడు ఈ క్వశ్చన్ గమనించండి. ఇందులో నేను చెప్పలేదు, బట్ ట్రై చేయండి. అవునా అనాలి. Is it? Is it? మరి కాదా? Isn't it? నిజమా? Is it true? నిజం కాదా? Isn't it true? ఓకే, ఇది నమ్మలేకపోతున్నాను నేను. ఐ కాంట్ బిలీవ్ కాకుండా ఇలా చెప్పచ్చండి. ఈ స్ట్రక్చర్ ఉపయోగించి దీన్ని ఎలా చెప్పచ్చు అంటే, నేను నమ్మలేకపోతున్నాను. ఇట్స్ అన్బిలీవబుల్. ఇట్స్ అన్బిలీవబుల్. అది నమ్మేలా ఉందా?
ఈజ్ ఇట్ బిలీవబుల్? ఈజ్ ఇట్ బిలీవబుల్? ఓకే, నమ్మేలా లేదా? ఈజంట్ ఇట్ బిలీవబుల్? ఓకే, అన్బిలీవబుల్ గా ఉంది. ఇట్ ఈజ్ అన్బిలీవబుల్. చాలా హాట్ గా ఉంది. ఇట్స్ వెరీ హాట్ హియర్. ఇట్స్ వెరీ హాట్. చాలా చల్లగా ఉంది. ఇట్స్ వెరీ కోల్డ్. ఇట్స్ వెరీ కోల్డ్. వర్షంగా ఉంది. ఇట్ ఈస్ రెయినీ. ఇట్ ఈస్ రెయినీ. ఇది ఒక హ్యాపీ న్యూస్. ఇట్స్ ఏ హ్యాపీ న్యూస్. ఓకే, ఇది ఒక సాడ్ న్యూస్. ఇట్ ఈస్ ఏ సాడ్ న్యూస్. హ్యాపీయా మీరు? ఆర్ యూ హ్యాపీ? హ్యాపీ కాదా? ఎందుకు హ్యాపీ కాదు? నే హ్యాపీ. వెరీ గుడ్. ఓకే, సో ఇనఫ్. సో ఫ్రెండ్స్, ఇలా క్వశ్చన్స్ ట్రై చేస్తా ఉండండి. ఇలాగే ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి అని అంటే డూ వన్ థింగ్. ఓకే, ఇలాగే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి అని అంటే మీకు ఎల్లప్పుడూ యూ మైట్ నాట్ హ్యావ్ సమ్ వన్ టు టాక్ టు యూ. ఎప్పుడు మీతో మాట్లాడడానికి ఎవరో ఒకళ్ళు ఉండకపోవచ్చు. సో ఎవరు ఉన్నా లేకపోయినా ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నప్పుడు నేర్చుకొని తీరాలి. మరి అందుకే ఎప్పుడు మీ చెవుల్లో అలా వినిపిస్తూ ఉండేలాగా మీకు ఒక హాబీ లాగా ఇంగ్లీష్ చేసేయడం కోసమే వీ హ్యావ్ కమ్ అప్ విత్ అన్ ఆడియో కోర్స్. ఒక ఆడియో కోర్స్ తో మీ ముందుకు వచ్చేసాం. జస్ట్ ఎట్ ద ₹299. కేవలం ₹299 కి మాత్రమే 45 days క్లాసెస్ ని ఆడియో రూపంలో మీకు అందించడం జరిగింది. సాంగ్స్ వింటూ అది చేస్తూ ఇది చేస్తూ టైం పాస్ చేసే టైంలో కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక చిన్న వినూత్న ప్రయోగం ఇది. సో జస్ట్ గో త్రూ అవర్ యాప్. ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ లో ఇవన్నీ మీకు అవైలబుల్ గా ఉంటాయి. లేదు అలా యాప్ కాదు, మేము డైరెక్ట్ గా నేర్చుకుంటాము అని అంటే వీ హ్యావ్ ఆఫ్లైన్ క్లాసెస్. హైదరాబాద్ లో అమీర్పేట్ లో ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. యూ కెన్ విజిట్ అవర్ ఇన్స్టిట్యూషన్. దగ్గరలో ఉన్న వాళ్ళు మోస్ట్ వెల్కమ్. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. కీప్ ప్రాక్టీసింగ్, కీప్ స్మైలింగ్.